శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చలో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవిచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శని గారి మీద, శని గారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చెయ్యండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో చెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే చాలా వరకు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీకు అనుభవంలో కూడా చాలా చికాకుగా ఉండడము, ఏ పని అవ్వట్లేదు అనేటటువంటి ఒక మానసిక వేదన ఉండడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో గురు శుక్రులు బాగున్నారు. 3 గ్రహాల అనుకూలత బాగుంది. అయితే ఈ అనుకూలత అంతా ఒక కన్ను అనుకుంటే, శుభకరమైనటువంటి ఫలితాలు అనుకుంటే, ఇబ్బంది పెట్టే ఫలితాలు మరో కన్ను. అంటే శుభాశుభ మిశ్రమాలు చూడండి. రాశిలోనే రవికేతులు ఉన్నారు, ద్వితీయంలో కుజుడు, అష్టమంలో శనిగారిని చూస్తూ, అలాగే సప్తమంలో రాహువు. అసలు నిజానికి ఈ 5 రకాల గ్రహాలు కూడా చాలా చాలా మనిషిని ఇబ్బంది పెట్టేవే. అవి రాశిలో, సప్తమంలో, ద్వితీయంలో, అష్టమంలో ఉండడం ఇంకా
ఈ కంఠం నులిమినట్టుగా ఉంటాయి అన్నమాట. పనులు ముందరికి వెళ్ళవు, ఆగిపోవు, అటు ఇటు కాకుండా ఉంటాయి. మనీ బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలా వద్దా తెలియదు. పెట్టుబడి పెట్టినా కూడా పనులు ముందరికి వెళ్ళవు. అలాగే మీ దగ్గర పని చేస్తూ ఉన్నటువంటి వారికి కొంచెం రెక్కలు వచ్చినట్టుగా, కొమ్ములు వచ్చినట్టుగా ఉంటాయి. వాళ్ళు ఎదిరించి మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ అష్టమ స్థానము బాగలేదు, సప్తమము బాలేదు, ద్వితీయము బాలేదు, రాశి బాలేదు. అంటే ఏం జరుగుతుంది? మీ సంకల్ప బలాలు ఏవి కూడా అక్కడ పని చేయవు. పని చేసేవి ఏమిటి? పని అవ్వకపోవడమే అక్కడ పని చేయడం అనమాట. అంటే ఏ పని తీసుకున్నా అది వాయిదా పడిపోవడమో, అక్కడితో ఆగిపోవడమో, ఏదో ఒక విధంగా బ్రేక్ పడిపోవడం, ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం, విపరీతమైనటువంటి ధనలాభాలు వస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా ఇస్తున్నారు గురు శుక్రులు ఇద్దరు లాభస్థానంలో ఉండి. కానీ మీరు పెట్టే పెట్టుబడి దానికి తగినట్టుగా పనులు అవ్వడం. ఇప్పుడు డబ్బు వస్తుంది కదా అని ఎవరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు కదా. ఏ పనికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెడతారు. కానీ ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఏదో ఒక తొర్ర కనిపిస్తూ ఉంటుంది, అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి బాగుంది, ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. వ్యాపారం కూడా ఒక విధంగా ఉద్యోగమే. కానీ వ్యాపార జీవితానికి వచ్చేటప్పటికి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ దెబ్బతినేటట్టుగా ఉంది. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడడము, దానికి ఒక్కొక్కసారి సమాధానం చెప్పలేని విధంగా అయిపోవడం, మీరు ఇలాంటివి కొంత మిమ్మల్ని మానసికంగా వ్యధ చెందేటట్టు చేస్తున్నాయి. యోగా చెయ్యండి, ఏమీ పర్వాలేదు. గ్రహస్థితులు ఏదో కొన్నాళ్ళు ఇలా ఉంటాయి తప్ప ఎప్పటికీ ఇలా ఉండిపోగదా. ఖచ్చితంగా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగుండదు. ఇది మానసికంగా స్థిరం చేసుకుని ఈ ఆలోచనని ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు కానీ, ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలు ఇవ్వకూడదు. అలాగే వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు మనస్పర్ధలు ఉండేటట్టుగా ఉన్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఐకమత్యం కనిపించబోవడం లేదు. పితృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. మీరు కాస్త వాళ్ళని కనిపెట్టుకొని చూసుకోండి, వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు మరింత కష్టపడాలి. వ్యవసాయదారుల కష్టం ఫలిస్తుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కష్టం ఫలించే దిశగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ మీకు అనేక విధాల మానసికమైన ఆ ఆలోచనల స్థిరత్వం కలగజేసే విధంగా ఈ రవిచంద్రుల ఇద్దరి యొక్క పరిస్థితి అప్పుడు వారాంతంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ని భద్రపరుచుకుంటారు. అధిక జాగ్రత్తలతో ప్రవర్తించుకుంటూ చెప్పిన పరిహారాలు చేసుకుంటూ శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఓర్పుతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి యోగా చేయండి. చాలా తొందరగా మీకు ఫలితాలు వస్తాయి. శుభం.